Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో, మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ చేశాము. ఈ వీడియోలో వచ్చేసరికి తణుకు నియోజకవర్గం గురించి చూద్దాము. ఇదొచ్చేసి జనరల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది నరసాపురం పార్లమెంట్ పరిధి కిందకొచ్చే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా. ఇప్పుడు కొత్తగా కూడా వెస్ట్ గోదావరి జిల్లా కిందకొచ్చే నియోజకవర్గము. దీంట్లో ముఖ్యంగా తణుకు మున్సిపాలిటీ, అత్తిలి, ఇరగవరం మండలాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో దాదాపు 40% దాకా అర్బన్ పాపులేషన్ ఉంటే, 60% దాకా రూరల్ పాపులేషన్ ఉంది. సో, అర్బన్‌లో మనకు తెలుసు ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా నెగెటివ్ అవుతా ఉంది. రూరల్‌లో వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా పాజిటివ్ ఉందని చెప్పొచ్చు. సో, ఇక్కడ కులాల వారీ జనాభా చూస్తే కమ్మ సామాజిక వర్గం దాదాపు 25,000 మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. కాపు సామాజిక వర్గం దాదాపు 50,000-55,000 మంది ఉన్నారు. అందరూ బీసీలు కలిపి 75,000 మంది దాకా ఉన్నారు. బీసీలలో ముఖ్యంగా వచ్చేసి యాదవులు, గౌడ్లు, శెట్టి బలిజలు అధికంగా ఉన్నారు. యాదవ సామాజిక వర్గం దాదాపు 25,000-30,000 దాకా ఉన్నారు. ఇంక మిగతా వాళ్ళందరూ కలిపి అటు ఇటుగా ఉన్నారని చెప్పొచ్చు. ఎస్సీలు దాదాపు 30,000-35,000 దాకా ఉన్నారు. ముస్లింలు 15,000 ఉన్నారు. ఆర్యవైశ్యులు కూడా 10,000-15,000 ఉన్నారు. ఇంక మిగతా క్యాస్ట్‌లన్నీ కలిపి 30,000 దాకా ఉన్నారు. సో, ఈ నియోజకవర్గంలో వచ్చేసి దాదాపు 2.5 లక్ష ఓట్లున్నాయి. 2,40,000 నుంచి 2,50,000 వరకు. దీన్లల్లో ప్రథమంగా వచ్చేసి కాపు సామాజిక వర్గం ఒక్కటే 55,000 మంది దాకా ఉన్నారు. ఇంక బీసీ క్యాస్ట్‌లన్నీ కలిపి 75,000 ఉన్నారు. సో, కమ్మ, కాపు సామాజిక వర్గాలన్నీ టీడీపీ ఎనకాల ర్యాలీ అవుతా ఉన్నాయి. బీసీలలో దాదాపు 40-45% టీడీపీ వైపు, 50-53% దాకా వైఎస్ఆర్‌సీపీ వైపు ర్యాలీ అవుతున్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాల వల్ల. ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీ, ముస్లింలు కూడా వైఎస్ఆర్‌సీపీ, ఆర్యవైశ్యులు ఎక్కువగా టీడీపీ వెనకాల ర్యాలీ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో మనం చూసుకుంటే క్రియాశీలకంగా జనసేనకు దాదాపు 25,000-30,000 ఓట్లు దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో వైఎస్ఆర్ గాలిలో చిట్టూరి బాపినీడు గారు కాంగ్రెస్ పార్టీ తరపున 5,300 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు త్రిముఖ పోటీ జరిగింది. 1,450 ఓట్లతో 0.5% మార్జిన్‌తో గెలవడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యానికి కూడా దాదాపు 48,000 ఓట్ల దాకా రావడం జరిగింది. టీడీపీకి 50,000, కాంగ్రెస్‌కి 52,000 రావడం జరిగింది. సో, కేవలం అటు ఇటుగా 1,500 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది. 2014లో చూసుకుంటే ఆర్మిల్లి రాధాకృష్ణ గారు టీడీపీ పార్టీ తరపున 31,000 మెజారిటీతో జనసేన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ మెజారిటీ వచ్చిందని చెప్పొచ్చు. లేకుంటే ఎప్పటికైనా ఇది టఫ్ నియోజకవర్గమే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2019లో మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ ఈ నియోజకవర్గంలో మళ్ళీ త్రిముఖ పోరు జరిగింది. 2,200 మెజారిటీతో 1.5% మార్జిన్‌తో కారుమూరి నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున తిరిగి ఎన్నికయ్యారు. ఇక్కడ గత 20 సంవత్సరాల్లో చూసుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచినప్పటికీ సంస్థాగతంగా టీడీపీ కూడా బలంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఫుల్ వేవ్ వచ్చినప్పుడు తప్ప ఈ నియోజకవర్గంలో టీడీపీ 1983 నుంచి 99 వరకు కంటిన్యూయస్‌గా టీడీపీ అభ్యర్థులే గెలుస్తా వస్తా ఉన్నారు. 2004లో టీడీపీకి పూర్తి వ్యతిరేకతలో ఓడిపోవడం జరిగింది. 2009లో త్రిముఖ పోరు వల్ల ఓడిపోవడం జరిగింది. 2014లో టీడీపీకి జనసేన ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల గెలవడం జరిగింది. 2019లో మళ్ళీ జనసేన సెపరేట్‌గా పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది. సో, ఈ నియోజకవర్గంలో జనసేన లేకుంటే టీడీపీ గెలవడం చాలా చాలా అసాధ్యమని చెప్పొచ్చు. ఈయన చిట్టూరి బాపినీడు గారు. ఈయన 2004 నుంచి 9 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈయన కన్నుమూశారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు కూడా 2024లో ఈయననే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యాడు. సో, ఈయన పోటీ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈయన కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. ఈయన 2 పర్యాయాలు 2009, 14 మధ్యలో కాంగ్రెస్ పార్టీ తరపున 2019 నుంచి ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన జగన్ గారి గవర్నమెంట్‌లో రెండో షిఫ్ట్‌లో మినిస్టర్‌గా కూడా అయిండు. ఈయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత. సో, ఈ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం కూడా అధికంగా ఉండడము, ఈయన బీసీలలో ఎక్కువగా ఓట్లు రాబట్టడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఈయన ప్రస్తుతానికి మినిస్టర్‌గా ఉన్నారు. ఈయన 2024లో కూడా ఈయననే క్యాండిడేట్ అయిండు వైఎస్ఆర్‌సీపీ తరపున. ముఖ్యంగా మనం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీకి అటు ఇటుగా 76,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి
73,800 అంటే అటు ఇటుగా 74,000 రావడం జరిగింది. జనసేనకి 32,000 ఓట్ల దాకా జనసేనకి రావడం జరిగింది. బీజేపీకి కేవలం 1,200. సో, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఎన్‌డీఏ కూటమికి గనక మనం ఓట్లు కౌంట్ చేస్తే 1,07,000 ఓట్లు పోలవ్వడం జరిగింది. సో, డిఫరెన్స్ చూస్తే 31,000 ఓట్లు అధికంగా ఎన్‌డీఏ కూటమికి రావడం జరిగింది. సో, ఈ నియోజకవర్గంలో జనసేన ఎంత ప్రభావం చూపుతుంది గెలుపోటముల్లో అనేది మనకి ఈ ఎగ్జాంపుల్‌తో క్లియర్‌గా తెలిసిపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి చ ప పవన్ కళ్యాణ్ గారు ఒకటి రాంగ్ స్టెప్ అనొచ్చు. లేకుంటేనా విడివాడ రామచంద్రరావు గారికని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు తణుకు నియోజకవర్గంలో. కానీ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సింది ఉంది. సో, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు ఈయన వైఎస్ఆర్‌సీపీ తరపున, ఆర్మిల్లి రాధాకృష్ణ గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరు బలాబలాలు చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడము, ఈ నియోజకవర్గంలో చానా గ్రామాన ఈయన మంచి వర్గం ఉందని చెప్పొచ్చు. ఏమంటే వైఎస్ఆర్‌సీపీలో రెండో గ్రేడ్ లీడర్‌షిప్‌లో గూడా కొన్ని వర్గాలు ఉండడం వల్ల ఆయన స్ట్రగుల్ అవుతా ఉన్నారు. ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి టీడీపీలో పెద్దగా వర్గాలు లేకపోయినప్పటికీ, ఈయనకి జనసేన ఓటు ఎంతవరకు టర్న్ అవుతుంది అనేదే ఈయన గెలుపోటముల్ని శాసిస్తా ఉంది. మనం 2014లో చూసుకుంటే ఆ ఓటు మాత్రం 100% ఈయనకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఈసారి ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా అనే దానికి ముఖ్య కారణం ఏందంటే, జనసేనకి కేవలం 20 సీట్లే ఇవ్వడము. జన సైనికులందరూ కొద్దిగా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారని అదొకటి రీజను. రెండోదొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మొదటగా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసింది తణుకు నియోజకవర్గానికి రామచంద్రరావు గారికి. ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో జన సైనికులు ఒక రకంగా భగ్గుమన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు మనం వికీపీడియా చూసినా కూడా ఇండిపెండెంట్ కోటాలో ఆయన రామచంద్రరావు గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఎంతవరకు జన సైనికుల ఓట్లు చీల్చగలుగుతారు అనే దానిపైన ఈయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇంకా కారుమూరి గారికొచ్చేసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడము, ప్లస్ అంత ఆశించినంత అభివృద్ధి జరగకపోయినప్పటికీ ఎంతో కొద్దో గొప్ప జరగడము, ప్లస్ సంక్షేమ పథకాలు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడం, దాదాపు ఒక 35-45% వరకు ఈయనకి ఆ ఓట్లే ఎక్కువగా ర్యాలీ అయ్యే అవకాశాలున్నాయి. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఒకవేళ రామచంద్రరావు గారు నిజంగానే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి జన సైనికుల ఓట్లు క్రియాశీలకంగా చీలుస్తే అప్పుడు వెరీ టైట్ అయ్యే సిట్యుయేషన్ అవుతది. కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన కూడా మినిస్టర్‌గా ఉన్నారు. ఆయనకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డ్‌లో కూడా మంచిగా వర్గం ఉంది. ఆయన మినిస్టర్‌గా ఉండడం వల్ల టీడీపీ వాళ్ళని కూడా చాలా మందిని క్రియాశీలకంగా లాక్కోగలిగాడు. ఇంకొక పక్క అరిమిల్లి రాధాకృష్ణ గారు కూడా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండడము, ఆయన కూడా సొంతంగా ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి టీడీపీకి ఇది సేఫ్ సీట్ లాగా కనపడతా ఉంది. కానీ జనసేన ఓట్లు ట్రాన్స్‌ఫరు ప్లస్ ఆ రామచంద్రరావు గారిని పాసిఫై చేసి టీడీపీ ఎనకాల తిప్పగలిగితే ఖచ్చితంగా టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలున్న సీట్ అవుతుందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రిడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.